మనోరమలో అందరికీ వెల్కమ్। ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ ఆవిరి కుడుములు। ఫ్రెండ్స్, షార్ట్స్ లో మోదక్ అలాగే లడ్డు రెసిపీ అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి। అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। అలాగే మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి। ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం। 3 స్పూన్ల దాకా శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పులు నీళ్లు వేడి చేసుకోవాలి। నీళ్ళు వేడైన తర్వాత నానబెట్టిన శనగపప్పు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి। అలాగే 1 కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి। బెల్లం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 కప్పు పొడి బియ్యం పిండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకుంటా పిండి వేసుకుంటా కలుపుకోవాలి। పిండి మంచిగా కలుపుకోవాలి, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి। అలాగే కోరిన పచ్చి కొబ్బరి 2 స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి। కొబ్బరి పొడి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి। మంచిగా కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి। పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్లో కుడుములు అలాగే ఉండ్రాలు చేసుకోవాలి। ఇవి ఈ విధంగా అన్నీ చేస్తాను। ఇప్పుడు ఇడ్లీ పాన్లో వాటర్ వేసుకొని వేడి అయ్యేదాకా పెట్టుకోవాలి। అలాగే ఇడ్లీ ప్లేట్లో నెయ్యి అప్లై చేసి ఈ కుడుములన్నీ పెట్టుకొని 10 నిమిషాలు నీళ్ళు వేడైన తర్వాత పెట్టేసి ఉడికించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇవి రెడీ అయిపోయినాయి। ఆవిరి కుడుములు ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన ఆవిరి కుడుములు రెడీ।